లేదు. నేనెప్పుడూ మెయింటైన్ చేస్తూ వస్తున్నా. పాపం వాళ్ళకి కూడా విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ హ్మ్. బిగ్ బాస్ ఇన్వైట్స్ మీ ఎవ్రీ ఇయర్. దానికి కూడా ఓహ్! వాళ్ళకొక పాయింట్ ఇవ్వాలి. ఓహ్! బికాజ్ పోన్లే ఈమెది ఎందుకు అడగాలని అలా సైడ్ చేయట్లేదు. హ్మ్. ప్రతి సంవత్సరం బిగ్ బాస్ అని వాళ్ళు కూర్చొని ఆలోచించేటప్పుడు నాకొక కాలొస్తుంది. ఓహ్! ఒకటి మేడంతో అడగండి. సో, కాల్ రాగానే చెప్పండి. లేదు. రావట్లేదు. హ్మ్. బికాజ్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మైండ్ సెట్టే నేను ఎందుకని? ఇప్పుడు మీరు కాంట్రోవర్షియల్ క్వీన్ అని మీరు చెప్తున్నారు కానీ, హ్మ్. నాకేదో కాంట్రోవర్సీ చేయాలనేది నాకుండదు. లేదు. నేను మీరు అడిగిన క్వెషన్‌కి నేను ఆన్సర్ ఇస్తాను. హ్మ్. అది కాంట్రోవర్సీ అయిపోతుంది అనేది అవ్వకూడదని కూడా నేను చేయలేను. హ్మ్. అబద్ధం చెప్పలేను. హ్మ్. నిజాన్ని దాచుకోలేను. అలా దట్ ఈస్ మీ. Controversy happens, but I never try to make a controversy. హ్మ్. Same way, Big Boss is not my kind of a concept. అంటే I am in this industry to work. ఇప్పుడు మీరు ఇన్ని మాట్లాడినా మ్యూజిక్ ఈజ్ మై వర్క్, మై ప్యాషన్. డాన్స్ మై ప్యాషన్. యాక్టింగ్ మై ప్యాషన్. ఇండస్ట్రీలో ఇయన్నీ ప్రొడక్షన్‌లో నాకొక ఇది బ్రూమ్ ఇచ్చి మీరు తుడిచేయండి అంటే నేను తుడిచేస్తాను. బికాజ్ ఇట్ ఈస్ మై వర్క్. హ్మ్. నా సెట్‌లో ఏదైనా పడింది, అందరూ బిజీ ఉన్నారు. నేనేదో ఒకటి చేయాలంటే నేను చెయ్యను. నేను హీరోయిన్‌ని నేనెందుకు చేయాలి అని హ్మ్. నేను అనుకోను. బట్ బిగ్ బాస్ ఈజ్ రియాలిటీ షో. యెస్. యెస్. రియాలిటీ షో ఈజ్ నాట్ మై ప్యాషన్, నాట్ మై ప్రొఫెషన్, హ్మ్. నాట్ మై రిక్వైర్మెంట్. నాకు బిగ్ బాస్ లాంటి అవసరం నాకు లేదు.